Hello everyone, welcome to my channel GS of Solutions. Finally, we are going to start a series on Python programming language. So, in this video, today we are going to learn about introduction of the Python. Firstly, Python. So, the first concept we are going to learn about introduction. సో బేసికల్గా మనకి పైథాన్ అంటే ఏంటి? సో పైథాన్ అంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? పైథాన్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. అసలు ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? బేసికల్గా మనము ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్ అనేది కానీ ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కానీ సిస్టమ్కి పాస్ చేసినప్పుడు ఆ సిస్టమ్ అది ఎగ్జిక్యూట్ చేసి మనకి ఒక అవుట్పుట్ అనేది ఇవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో బేసికల్గా ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? మనకి గ్రూప్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ or task given to the system. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక టాస్క్ లాగా సిస్టమ్కి ఫార్వర్డ్ చేసేసాం. ఇప్పుడు దాన్ని అది ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది? దానికి ఒక లాంగ్వేజ్ అనేది కావాలి. సో బేసికల్గా ఎవ్రీ పర్సన్ అర్థం చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు సిస్టమ్ లాంగ్వేజ్ ఏంటి? బైనరీ. సిస్టమ్ లాంగ్వేజ్ ఏంటి? బైనరీ. మనం ఒక టాస్క్ ఇచ్చాము, అది సిస్టమ్కి ఎలా అర్థమవుతుంది? అవ్వదు. దానికోసం ఏం చేస్తున్నాం, మనం కోడింగ్ లాంగ్వేజెస్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకేనా? కోడింగ్ లాంగ్వేజెస్. సో ఈ కోడింగ్ లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టాస్క్ని లాజిక్స్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటాయి. ఓకేనా? లాజిక్స్ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటాయి అంటే ఎలాగంటే, ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, ఇప్పుడు ఒక స్కూల్లో మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే, ఏదైనా ఫంక్షన్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ వచ్చింది. సో ఇప్పుడు రిపబ్లిక్ డే వచ్చింది. ఆ రిపబ్లిక్ డే అప్పుడు ఏం చేస్తున్నారు, స్టూడెంట్స్ అంతా ఒక బ్యాచ్లో ఫామ్ అయ్యి ఒక్కొక్క వర్క్ని వాళ్ళ టీచర్ వాళ్ళకి అసైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ ఒక బ్యాచ్లో డెకరేషన్ చేయమని చెప్పారు. వాళ్ళకి ఎలా చేయాలి ఏంటని వాళ్ళకి ఏం చెప్పలేదు. అంటే ఇక్కడ ఏమంటున్నాం, టాస్క్ అనేది ఇచ్చేశారు వాళ్ళకి. డెకరేషన్ అనేది ఏంటి? ఇక్కడ టాస్క్. వాళ్ళకి ఆ టాస్క్ ఇచ్చారు, వాళ్ళకి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు. సో వాళ్ళకి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్ట్రక్చర్ని తీసుకుంటారు, అంటే ఒక ప్లానింగ్ అనేదాన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఆ ప్లానింగ్ని బేస్ చేసుకొని ఈ ఎగ్జిక్యూట్ చేసి ఒక అవుట్పుట్, అంటే ఆ డెకరేషన్ని ఫినిష్ చేస్తున్నారు. అర్థమైందా? డెకరేషన్ అనే ఒక టాస్క్ ఇచ్చేసారు వాళ్ళకి, ఎలా చేయాలనేది చెప్పలేదు, ఆ టాస్క్ ఫినిష్ చేయమన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, సరే డెకరేషన్ చేయాలి కదా మనం అని చెప్పేసి వాళ్ళు ఒక ఐడియాతో ఒక ప్లానింగ్ అనేది చేసుకున్నారు. ఆ ప్లానింగ్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. సేమ్ ఇలాగే మనం ఇక్కడ ఏమంటున్నాం, పైథాన్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం. ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏమన్నాం, ఇక్కడ మనం సమ్ గ్రూప్ ఆఫ్ టాస్క్ అంటున్నాం. ఒక గ్రూప్ ఆఫ్ టాస్క్ సిస్టమ్కి ఇచ్చేసాం అని చెప్తున్నాం. సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ మనం ఇచ్చిన టాస్క్ సిస్టమ్కి అర్థం కాదు, ఎందుకంటే సిస్టమ్ లాంగ్వేజ్ వేరు, ఇట్ ఈస్ ఎ బైనరీ లాంగ్వేజ్. కాబట్టి ఏం చేస్తుంది, అది ఏదైనా ఒక కోడింగ్ లాంగ్వేజ్ని తీసుకొని అందులో ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. అందులో ఎలాగ ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, లాజిక్స్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. సో అలాగా దీన్ని మనం ప్రోగ్రామింగ్ అండ్ లాంగ్వేజ్ అంటే, ప్రోగ్రామింగ్ సమ్ సెట్ ఆఫ్ టాస్క్ తీసుకున్నాం, కోడింగ్ లాంగ్వేజెస్ తీసుకొని ఈ లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ పైథాన్ని మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్తున్నాం. అర్థమైందా? ఐ థింక్ యూ అండర్స్టాండ్.
ఓకే, అలాగే ఇప్పుడు పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాన్ని ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నామని మీకైతే అర్థమై ఉండొచ్చు. సో అలాగే ఇప్పుడు మనకి పైథాన్ ఇంకా చాలా విధాలుగా ఉందన్నమాట. అంటే పైథాన్ నాట్ ఓన్లీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, it is a high level language also, high level and interpreted language also. ఓకేనా, పైథాన్ ప్రోగ్రామింగే కాదు, ఓకేనా, ప్రోగ్రామింగే కాదు, హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ కూడా అంటున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ హై లెవెల్ అంటే ఏంటి? హై లెవెల్ అనేది డెవలపర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అమ్మా. ఏమంటున్నాం? డెవలపర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అంటే ఎవరైతే ఒక ప్రోగ్రామర్ ఉంటారో, లేదా మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, మళ్ళీ డెవలపర్స్ అంటారు లేదా ప్రోగ్రామర్స్ అంటారు. ఈ ప్రోగ్రామర్స్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే ఒక లాంగ్వేజ్ అనమాట. ఏది? ఈ పైథాన్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే ఒక లాంగ్వేజ్. అందుకే దాన్ని ఏమన్నారు? హై లెవెల్ లాంగ్వేజ్ అన్నారు. సార్ మళ్ళీ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటనొచ్చు. లో లెవెల్ అంటే మిషన్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్ అమ్మ. లో లెవెల్ అంటే ఏంటి? మిషన్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్. ఓకేనా, కానీ మనకి ఇక్కడ పైథాన్ ఏంటి? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చూసేసాం. వాట్ అబౌట్ ఇంటర్ప్రిటెడ్ సార్? వాట్ అబౌట్ ఇంటర్ప్రిటెడ్? ఇంటర్ప్రిటెడ్ అంటే అమ్మా, ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే మనం రాసినటువంటి కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమైందా? ఇంటర్ప్రిటర్ అంటే మనం రాసినటువంటి కోడ్ని లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా? a = 10 అంటున్నా, b = 20 అంటున్నా. ప్రింట్ a + b ఆపరేషన్ ఒకటి చేశా. ఇన్ ద సేమ్ వే ప్రింట్ a - b ఆపరేషన్ ఒకటి చేశా. ఇన్ ద సేమ్ వే ప్రింట్ a × b అనే మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఒకటి చేశా. ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఈ హోల్ కోడ్ని ఒకేసారి మనకి ప్రింట్ చేయదు, ఈ హోల్ కోడ్ని ఒకేసారి రన్ చేయదు. ఏం చేస్తుంది ఇంటర్ప్రిటరు? ఫస్ట్ ఈ లైన్ని రన్ చేస్తుంది, ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, ఈ లైన్ మనకి షో చేస్తుంది. కరెక్ట్గా ఉంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత ఈ లైన్కి వస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? ఇక్కడ మనం ప్రింట్ అని రాస్తాం. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ప్రింట్ చేస్తుంది. రెండు కరెక్ట్గా ఉన్నాయంటే మనకి అడిషన్ ఆపరేషన్ని ప్రింట్ చేసి ఒక రిజల్ట్ అనేది ఇస్తుంది. తర్వాత a - b అన్నాం. ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ ఈ ఆపరేషన్ ఫినిష్ చేస్తుంది. ఈ ఆపరేషన్ ఫినిష్ చేసి దీని వాల్యూ మనకి అవుట్పుట్ లాగా ఇస్తుంది. ఇన్ ద సేమ్ వే మల్టిప్లికేషన్, ఈ మల్టిప్లికేషన్ ఆపరేషన్ కూడా ఫినిష్ చేసి మనకి ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ సి అని రాశాను అనుకోండి, అసలు సి అనేది మనము ఇక్కడ డిఫైన్ చేయలేదు. కానీ నేనేం చేశాను? ఇక్కడ సి అనేది పాస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి ఎర్రర్ పాస్ అవుతుంది. ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? ఇక్కడ వరకే కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడితో కోడ్ని ఆపేస్తుంది అనమాట. అదే మనకి కంపైలర్ ఏం చేస్తుంది? మనకి జావా ఏంది? కంపైలర్ లాంగ్వేజ్ మా. జావా అనేది కంపైలర్ లాంగ్వేజ్ మనకి. ఈ కంపైలర్ ఏం చేస్తుంది? ఇదే కోడ్ని మొత్తం చెక్ చేస్తుంది. హోల్ కోడ్ ఎగ్జిక్యూట్స్, then it runs. Whole code executes, then it
రన్స్ ఆర్ మేబీ కంపైల్. అంటే మొత్తం కోడ్ని కంపైల్ చేసి ఎక్కడైతే ఎర్రర్ ఉందో ఆ లైన్లో ఎర్రర్ని చూపిస్తుంది. అర్థమవుతుందా? కంపైలర్లో మొత్తం కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేసి కంపైల్ చేసేసి ఎక్కడైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ని చూపించి తర్వాత మనకి రన్ చేసి అవుట్పుట్ మొత్తానికి ఇస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్లో ఏంటి, A+B కరెక్ట్గానే ఉంది కదా, దీని అవుట్పుట్ మనకు వచ్చేస్తుంది. A-B అనే దాంట్లో నేను C అనేది ప్లేస్ చేశాను, ఈ అవుట్పుట్ దగ్గర నాకు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఆగిపోతుంది. నాకు ఇంటర్ప్రిటర్ ఏమవుతుంది, ఇక్కడ ఆగిపోతుంది, దీని రిజల్ట్ నాకు రాదు. కానీ దీని రిజల్ట్ వచ్చేసింది. కంపైలర్లో ఏమవుతుంది, హోల్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ ఎర్రర్ ఉంది కాబట్టి మనకి రన్ అయ్యి అవుట్పుట్ అనేది చూపించదు. ఓకేనా? ఇంటర్ప్రిటెడ్ అంటే అర్థమైందిగా.